కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీగౌరి ప్రియ కథానాయికగా తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ విడుదలకి ముందే మంచి అంచనాలు సొంతం చేసుకుంది. ఫస్ట్ గ్లిమ్స్, ప్రేమపై డైలాగులు, కలర్ ఫోటో, బేబీ చిత్రాలతో గుర్తింపు పొందిన సాయి రాజేష్ కథ అందించడం ఈ సినిమాపై హైప్ ను పెంచింది. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా అనేది చూద్దాం. ప్రేమలో మోసపోయిన నివి జీవితం పూర్తిగా మారిపోతుంది. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి స్టీఫెన్ శంకర్ వస్తాడు. అతడి పరిచయంతో మళ్లీ ప్రేమ, జీవితంపై ఆశలు చిగురిస్తాయి. స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమగా మారింది. అయితే విధి వారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. ఆ మలుపేంటి? చివరకు వారి ప్రేమ కథ ఎలాంటి ముగింపుకు చేరుకుంది అనేదే సినిమా కథ. ప్రేమ కథకు ఫ్యాంటసీ ఎలిమెంట్ను జోడించడం ఈ చిత్రంలోని ప్రత్యేకత. తొలి సగంలో కథానాయక కోణంలో కథను నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. స్టీవెన్, నివి మధ్య సాగే సన్నివేశాలు సహజంగా ఉండటంతో ప్రేక్షకుల పాత్రలకు కనెక్ట్ అవుతారు. వారి మధ్య పెరిగే ప్రేమని దర్శకుడు హృదయంగా చూపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సెకండ్ హాఫ్ కథ పూర్తిగా ఫ్యాంటసీ వైపే మళ్లుతుంది. కొన్ని సందర్భాల్లో గతంలో వచ్చిన ప్రేమ కథలను గుర్తు చేసిన దర్శకుడు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటంతో సినిమా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. హీరో పాత్రలో వచ్చే జెలసీ ట్రాక్ వినోదాన్ని అందిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు హత్తుకొనేలా ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కొద్దిగా సాగదీసిన భావన కలిగిస్తాయి. స్టీవెన్ శంకర్ పాత్రలో కిరణ్ అబ్బవరం తన నటనతో ఆకట్టుకున్నాడు. అమాయకత్వం, ప్రేమ, భావోద్వేగాలను సహజంగా పలికించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. నివి పాత్రలో శ్రీగౌరి ప్రియ మరొకసారి తన ప్రతిభని చాటుకుంది. ఆమె నటన సినిమాకు ప్రధాన బలం. కిరణ్, శ్రీగౌరి ప్రియ జోడీ తెరపై అందంగా కనిపించింది. త్రిగుణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు. దర్శకుడు రవి నంబూరి, సాయి రాజేష్ అందించిన కథలోని భావోద్వేగాలను చక్కగా తెరపై చూపించారు. మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన బలం. గుర్తుందా, వదలనే పాటలు కథలో సహజంగా కలిసిపోయాయి. విశ్వాస్ డానియల్ సినిమాటోగ్రఫీ చెన్నై అందాలను అద్భుతంగా చూపించింది. వర్షపు సన్నివేశాలు, విజువల్స్, నిర్మాణ విలువలు సినిమాకి మరింత ఆకర్షణ. సెకండ్ హాఫ్ లో కొన్ని నెమ్మదిగా సాగే సన్నివేశాలు ఉన్నప్పటికీ ఫ్యాంటసీ భాగం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తంగా చెన్నై లవ్ స్టోరీ ప్రేమ, భావోద్వేగాలు, ఫ్యాంటసీ అంశాలను కలిగిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఎమోషనల్ ప్రేమ కథల్ని ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాకి మంచి అనుభూతిని అందిస్తుంది. కథలోని భావోద్వేగాలు, ప్రధాన నటీనటులు, నటన, సంగీతం ఈ చిత్రాన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఏ అంచనాలు లేకుండా వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.